నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. మీ సమస్యకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. ఈరోజు మనతో రమ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే మౌనిక. ఎప్పటిలాగే వాళ్ళ సమస్యని తెలియచేయడానికి ఒక కాలర్ లైన్‌లో ఉన్నారు. వారితో మాట్లాడతాం. షూర్. హలో. హలో. నమస్తే అండి. చెప్పండి మేడం. సార్ మీ పేరు? వెంకటేష్ మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము ఇది సత్యసాయి జిల్లా మేడం. ఓకే. రమ్య గారు ఉన్నారు. మాట్లాడండి. ఆ, వెంకటేష్ గారు నమస్తే అండి. చెప్పండి మేడం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి ఏంటి ప్రాబ్లం? అదే ఇట్లా మేము ఇట్లా పుట్టపర్తి సత్యసాయి జిల్లా నుంచి మాట్లాడుతున్నాం మేడం. సార్ ఇట్లా ఏదో మా అమ్మ ఏదో కొంచెం ఫోన్ వేరే వాళ్ళ దీంట్లో పెట్టుకుంది. అది నిజమైన అబద్ధమైన తెలియదు ఇంకా నాకు కూడా. ఆ, దాన్ని అడిగితే లేదు ఊరితో ఫోన్ లో మాట్లాడినాము అంటుంది. ఎవరు మీ వైఫా? అవును అవును మేడం. మ్యారేజ్ అయ్యి ఎంతకాలం అయిందండి మీకు? మ్యారేజ్ అయ్యి దాదాపు 15 ఏళ్ళు 20 దగ్గర అయింది మేడం. 20-25 సంవత్సరాలు అయింది. అవును అవును మేడం. ఎంతమంది పిల్లలు? నలుగురు మేడం. నలుగురు పిల్లలు. మీరేం చేస్తారు, మీ వైఫ్ ఏం చేస్తుంది? నేను వచ్చేసి ఇక్కడ పవర్ లూమ్స్ మగ్గం మేడం. ఆ, మా అమ్మ వచ్చేసి ఇప్పుడు స్కూల్లో భోజనం చేస్తుంది. స్కూల్లో పని చేస్తుంది. అవును మేడం. ఓకే. ఇప్పుడు అసలు ఆ డౌట్ ఎలా వచ్చింది మీకు, ఆవిడకి వేరే వాళ్ళతో సంబంధం ఉంది అని? అది వేరే వాళ్ళ ఫోన్ లో రికార్డింగ్ వింటి నేను. అది ఇప్పుడు అదే అతని దగ్గర మాట్లాడిందంట. ఆ, అతడు వచ్చేసి వేరే వాళ్ళ దిక్కు ఉన్నాడు, వేరే ఒక అమ్మాయి దిక్క. ఆ, ఈ బాబు దగ్గర మాట్లాడింది వచ్చేసి ఆ అమ్మాయికి రికార్డింగ్ అది వాట్సాప్ చేశాడు ఆ బాబుకి. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నది వేరే అమ్మాయికి వాట్సాప్ చేశాడు. అవును అవును మేడం. ఆ అమ్మాయి దగ్గర నుంచి మీ దగ్గరికి ఎలా వచ్చింది అది? అది ఆ పిల్లడు వచ్చేసి ఆ పాప తమ్ముడు వచ్చేసి నా దగ్గర మగ్గు పెట్టేది మేడం. ఆహా, ఓకే. అమ్మాయి తమ్ముడు మీ దగ్గర వర్క్ చేస్తాడు. అవును అవును మేడం. అతను ఆ రికార్డు మీకు వినిపించాడా? లేదు లేదు, అది ఫోన్ ఆ పిల్లల దగ్గర ఉంటే నా కొడుకు తీసుకొని ఫోన్ అది ఓహ్! ఏదో మామూలు పాటలు వినుకుంటా ఆ వాయిస్ నాకు వినిపించాయి మేడం మా అబ్బాయి. అరెరే! ఆహా! ఎంతకాలం అయింది సార్? ఇంకా అంత దాదాపు ఒక వారం అంతే మేడం. మొన్న వారం ఇంకా అంటే వాళ్ళు మాట్లాడి 2022 నుంచి మేడం స్టార్ట్. 2022 నుంచి వాళ్ళు మాట్లాడుకుంటుంటే మీకు రీసెంట్‌గా ఒక 1 వీక్ బ్యాక్ నాకు ఇప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళ శనివారం ఇంకా తెలిసిండేది మేడం ఈ మ్యాటర్ నాకే. అంటే ఎలా ఉన్నాయి సార్ మాటలు? ఏదో ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టు ఉన్నాయా? లేకపోతే పరిచయస్తులు మాట్లాడుకున్నట్టు ఉన్నాయా? లేకపోతే నేను ఇండే 3 రికార్డింగ్లో వచ్చేసి మేడం మామూలుగానే మాట్లాడినారు మేడం. ఏం దాంట్లో ఏం తప్పుగా ఏం లేదు పాపం. మరి ఏదో మామూలుగా మాట్లాడుకుంటున్నారు. ఇందులో మీకు ఇబ్బంది ఏంటి? ఏదో పరిచయస్తులు మాట్లాడుకున్నారా? లేదా ఏదైనా అవసరం ఉండి మాట్లాడుకున్నారు? కరెక్ట్, అది మాట్లాడుకున్నారు మేడం. కాల్స్ వచ్చేసి దినానికి దాదాపు అంటే దగ్గర దగ్గర ఒక 20 దఫాలు చేసుకున్నారు మేడం ఫోన్ కాల్లో. అవి ఎట్లా తెలిసినాయి మీకు? ఫోన్ రికార్డ్స్ ఇన్ని కాల్స్ వెళ్తున్నాయి ఈ నెంబర్‌కి? రికార్డ్స్ ఏం తీయలేదు, మామూలు కాలింగ్ తీసుకుంటా మేడం ఫోన్ లోనే. ఆ, అంటే ఫోన్ ఇంతవరకు నేను ఇన్ని ఏళ్ళ దగ్గర నుంచి ఫోన్ ఈ పద్ధతికి చెక్ చేయలే. ఎలాంటే నమ్మకంగా ఉండే అంతేగా. కాబట్టి. 25 ఏళ్ల కాపురం అంటే నమ్మకంగానే ఉంటారుగా. అవును అవును మేడం, అట్లే ఉంటే కానీ చెప్పి మొన్న ఇది అప్పుడు ఈ రికార్డింగ్ చేసిన అప్పుడు ఫోన్ తీసుకొని చేతికి ఫోన్ అప్పుడే చేసిన ఫోన్ వచ్చేసి డిలీట్ చేసేస్తాను అప్పటికప్పుడు నంబర్. ఆ, నేను వేరే యాప్ డౌన్లోడ్ చేసుకునేసి దాంట్లో చూస్తే ఫోన్ కాల్ అన్ని మా త్రూ కాలర్ లో వస్తాయి కదా మేడం. అవును. అవును, దాంట్లో డౌన్లోడ్ చేసుకొని చూస్తే దాంట్లో సుమారుగా అంటే రోజుకి వచ్చి 15 దఫాలు 20 దఫాలు కాలింగ్ పోయినట్టుగా వచ్చినట్టుగా ఉండే మేడం. హ్మ్. దాని నుంచి నేనేమన్నా డౌట్ చేసినారేమో అని వాళ్ళు ఒక ఇది మేడం నాకే. అతను ఎవరు అసలు? వీళ్ళిద్దరికి ఎలా పరిచయం ఉంటదండి? మీ ఆవిడకి అతనికి సుమారుగా ఏ రకంగా పరిచయం ఉండొచ్చు? అంటే ఒక రోజు నాకు ఇట్లా హెల్త్ కి బాగాలేకుండా ఉండే మా ఆవిడకి. నేను ఇట్లా పని దగ్గర ఉంటాను కదా మేడం. నేను దాదాపు అంటే నేను పని చేసేసరికి ఊరికి వచ్చేసి ఒక 16 కిలోమీటర్లు దూరంలో ఉంటాను మేడం. హ్మ్. ఇట్లా హెల్త్ కి బాగలేదని దానికి అంటే ఆ పిల్లడు బాగా తెలిసిన పిల్లడు, పరిచయమైన పిల్లడే, నమ్మకొస్తాడే. ఆ, అట్లని హాస్పిటల్కి ఒక తూరి పిలిచిరా అట్లా అనింటి మేడం. హ్మ్. అది నేను మొన్న అడిగితే గలాట్ అయినప్పుడు లేదు ఇట్లా అదే హాస్పిటల్కి పిలిచిపోమని కదా ఆ రోజు ఇంకా మేము మాట్లాడుతా ఉన్నాము అనే మాట అన్నారు మేడం. నాకు అడిగినాడు, నేను మా వాళ్ళని అడిగినాను మేడం. ఆ, మా భార్యను వచ్చేసి లేదు ఫోన్ లో మాట్లాడినాము, ఫోన్ లో వరకు ఇంకేం వేరే ఏం ప్రాబ్లము లేదని లేదు ఇట్లా మాట్లాడేసినాము అది ఇది అని అంతా చెప్పారు మేడం. అప్పుడే ఆ పిల్లడు కూడా మొన్న నిన్న 2 రోజుల కింద వచ్చిండే మేడం. ఇంటి దగ్గరికే పిలిపించింది మా పిల్లడు నేను. సార్ మీ వైఫ్ ఏజ్ ఎంత అండి? అతని ఏజ్ ఎంత?
ఏజ్ వచ్చేసి ఇప్పుడు ఒక దగ్గర దగ్గర 30 ఉంటుంది మేడం. మీ వైఫ్ది? అవును మేడం. తనది? ఆ పిల్లంది ఒక 26 అట్లా ఉంటుంది మేడం. సార్ 26, మీ 27 మ్యారేజ్ అట్లా. అయ్యే 20 ఇయర్స్ అన్నారు, నలుగురు పిల్లలు అన్నారు కదా సార్? అవును మేడం. మీ మరి 10 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నారా మీ ఆవిడని? లేదు మేడం. మరి అంటే మాకు పెళ్ళయి ఇప్పుడు దాదాపు అంటే అయింటుంది ఒక 20 ఏళ్ళు అనుకుంటాను మేడం. పెద్ద బాబుకే వయసు వచ్చేసి ఇప్పుడు ఆ, సెకండ్ ఇయర్ అయిపోయింది మేడం. పెళ్ళైన ఒక సంవత్సరం 1.5 సంవత్సరం మేడం పాప పుట్టిండేది. అప్పుడు 17 ఏళ్ళు 18 ఏళ్ళు అయింది పెళ్ళి. మీ అదే ఆవిడకి అదే కనీసం అంటే 40 ఏళ్ళన్నా ఉంటాయి కదండి? ఉంటుంది మేడం నాకే. ఆ అబ్బాయికి వయసు? ఆ అబ్బాయికి ఆ పెళ్ళయిందా అబ్బాయికి అవ్వలేదా? అవును మేడం ఆ అబ్బాయికి. ఆ అబ్బాయికి పెళ్ళయింది. ఆ అబ్బాయి అబ్బాయికి వయసు ఎంత పెళ్ళయి ఉంటుంది? ఒక 25 ఏళ్ళా? కాదు మేడం. ఓ 26 అట్లా ఉంటుంది మేడం. 26 అట్లా. పిల్లలు ఉన్నారా అతనికి? అవును మేడం. ఆ పిల్లలకి ఒక ఆడబిడ్డ ఉంది, చిన్న బిడ్డ. మరి ఇతనికి మీ ఆవిడకి ఆయనకు 10-15 ఏళ్ళు తేడా కనిపిస్తుంది కదయ్యా, మీ ఆవిడ పెద్దది ఆ, కదా? అవును మేడం. మరి అట్లా అక్రమ సంబంధాలు ఉన్నాయని ఎట్లా అనుకుంటారు? అదే ఇప్పుడు ఈ ఫోన్ కాల్స్ అన్న తూర్లు పోయినది కదా మేడం. దాని ఉమ్. నుంచి అంతే డౌట్ మేడం నాకే. ఓన్లీ ఇప్పుడు డౌట్ మాత్రం. మీ ఆవిడని మాట్లాడి అడిగారా ఇట్లాంటి విషయం ఏంటి అసలు ఇన్ని? అన్ని అడిగినాను మేడం. ఏమంటది? అడిగినాను అంతా ఇది చేసినాము. లేదు మాట్లాడినాను ఫోన్ లో ఇట్లా. ఫస్ట్ నా దగ్గర నేను అడిగినప్పుడు లేదు నేను చేయలేదు ఫోన్ అంటే. ఉమ్, తిరిగి మళ్ళీ రికార్డ్స్ ఇవన్నీ నేను తెస్తాను, కాలింగ్ లిస్ట్ అంతా తెస్తాను అంటే లేదు ఇట్లా దీన్ని ఒక 5-6 నెలల నుంచి చేస్తాను అనే మేడం. ఆ, కానని చెప్పి నేను ఫోన్ లిస్ట్ అన్ని తీసుకుంటే 2000 సంవత్సరం నుండి అప్పటి నుంచి కంటిన్యూ చేసినాను మేడం. తిరిగి ఫోన్ కాల్స్ వచ్చేసి ఉమ్. రోజుకి వచ్చి దగ్గర దగ్గర సుమారు అంటే 15 దఫాలు మేడం కాలింగ్ చేసిండేది. ఊరికే మాట్లాడడానికి ఇన్నిసార్లు ఏం పని మీద చేసావమ్మా అని అడిగితే ఏమంటది మీ ఆవిడ? ఏమనలేదు మేడం. ఊరికే ఊరికే చేసినాను అని చెప్తాను అంతే ఏం మేడం. మాట్లాడుతుందంట అన్నిసార్లు? ఊరికే ఏం అదే అదే మాట్లాడుతుంది? అదే అదే మేడం. ఇప్పుడు ఏమి లేకుండా ఏంటికి మేడం అన్ని దఫాలు ఏమిటికి చేయాలి ఫోను? అవును. ఉమ్, ఏమో మామూలుగా మాట్లాడేకి ఒక దిరుము కావాలంటే చేయండి మేడం. లేదని లేదు నేను దిరుము రోజు చేసినా కూడా నేను ఒక తూరు 2 తూర్లు చేసినా కూడా కాలింగ్ నేను ఏం మాట్లాడను మేడం. ఉమ్. రోజుకి వచ్చి దగ్గర దగ్గర 15 దఫాలు 10 దఫాలు పైన ఉండే కానీ కాలింగ్ తక్కువ అవుతుంది లేవు మేడం. ఉమ్. ఏం పని ఉంది అదే నాటికి అడిగితే ఆ అబ్బాయితో మాట్లాడారా మీరు? అబ్బాయితో కూడా మాట్లాడాను మేడం. అబ్బాయి ఏమంటున్నాడు? అబ్బాయి ఏమన్నంటే ఏం లేదు అన్నా నీ కోసం నీ గురించి మాట్లాడేదానికి నాకు ఫోన్ చేసింది. ఆ? ఇంకా ఏం చెప్తుంది మీ గురించి మాట్లాడి? ఏం చెప్తుందంట? అది ఏం చెప్పింది నాకు వచ్చేసి మా ఆవిడ వచ్చేసి వేరే వాళ్ళని నాకు కట్టిండే మేడం. ఆ ట్విస్ట్ చెప్పండి మరి. మా అది ఆయనకి అక్రమ కట్టిండే. సంబంధాలు ఉన్నాయి, మా ఆయన ఇంకొక అమ్మాయితో తిరుగుతున్నాడు, నువ్వు కనిపెట్టు అని అతనికి ఏమైనా ఫోన్ చేసి అడుగుతుందా? అదే అదే అట్లనే ఉంటది. అదే అనుకున్నాను మేడం. నాకు డౌట్. ఉమ్, అది కూడా చెప్పేసాను మేడం. రియల్ ఇంట్లో అట్లా కూడా చెప్పినాను మేడం. నేను నా దగ్గర ఇట్లా ఇంట్లో గలాటికి పెట్టుకున్నానే చెప్పినాను నేను. అంటే ఒక రోజు ఏదో పండుగకి ఫంక్షన్ ఇదైన దానికి వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచారు మేడం. ఎవరు? అదే నాకు ఇప్పుడు కట్టినదంటే ఎవరు ఆ అమ్మాయి? ఎవరు ఇంకా ఇంతకీ ఆ అమ్మాయి స్టోరీ చెప్పండి. మా రిలేషనే మేడం. వాళ్ళు కూడానా మా ఇంటి పక్కన మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముని భార్య. ఉమ్. ఇంటికి పోతా అంటే సాయంకాలం భోజనానికి పిలిచారు మేడం. ఇంటికి భోజనానికి పోయింటే ఎన్ని సంవత్సరాల క్రితం? ఎప్పుడు? అంతే ఒక సంవత్సరం అయింది మేడం. ఆ, సంవత్సరం అయింది అంతే. ఆ రోజు మాట్లాడేది అంతే మేడం. నేను ఈ పొజిట్కి వెళ్తా ఆ పాప నేను మాట్లాడి ఆటికి మా ఆవిడ కూడా చెప్పినాను మేడం. నేను ఉమ్. లేదు ఇట్లా లేదు నేను ఆటికి ఏది ఒక్కసారి భోజనాలకు వెళ్ళేందుకు మీ ఆవిడ అంత డౌట్ పడేస్తుందా? అవును మేడం. అదే మేడం డౌట్ పడింది. ఎంతకాలం క్రితం వెళ్ళానన్నారు? సంవత్సరం పైన మేడం. అవును, మీ ఆవిడ ఫోన్ 2020 నుంచి మాట్లాడుతుంది కదా? అవును అవును అదే నాకిన్న ముందుగానే నేను ఇది నాది మ్యాటర్ వచ్చింది చూడు మేడం బయటికి. ఉమ్. అంతకు ముందుగానే వాళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఇంతకీ మీకు ఈ అమ్మాయికి సంబంధం ఉందా లేదా? లేదు మేడం లేదు. అంత డౌట్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఎవరంటే ఇంటికైనా భోజనాలకు వెళ్తే వాళ్ళతో అంటగట్టేస్తారా? అదే అదే నేను అట్లా కూడా అన్నాను మేడం. నా కావాలని నేను చేస్తానని ఏమన్నా ప్రూఫ్ నీకు చిక్కును అనుకో ఉమ్, నెల్లి రోడ్లో 10 మంది నాకు చెప్పుగా కొట్టించుకుంటానని కూడా చెప్పినాను మేడం నేను మాటికి మా ఆవిడకి. ఉమ్, ఇప్పుడు మామూలుగా మా ఎన్నో తూర్లు ఇంటికి పోయిందంటే వంతు కూడా మనశ్శాంతి లేకుండా చేసేది అది ఇది మాట్లాడుతా అంటే వాటికి డైలీ మంత్ ఆగిపోయినా కూడా వాటికి ఏం గలాట్ పెట్టుకోకుండా మట్టంగా ప్లేస్ పనుకొనేసి పొద్దున్నే పనుకొచ్చి సాయంకాలం ఇంటికి పోతాను మేడం. ఇప్పుడు దానికి మీరు ఫోన్ మీకు అంటగట్టిన అమ్మాయితోటి మీరు ఫోన్లు మాట్లాడుతున్నారా, మాట్లాడట్లేదా? లేదు మేడం. కావాల్సింటే నేను అట్లా కూడా అన్నాను మేడం మా ఆవిడ దగ్గర. ఉమ్, రికార్డ్స్ కూడా తీపిస్తాము. ఇప్పుడు నువ్వు నీకు డౌట్ ఉంది కదా నా మీద పాపం చేస్తాడవని రికార్డ్స్ తీసి లాస్ట్ ఈ ఫోన్ నంబర్లు 2 నంబర్లు తీసి మా ఆవిడ దాంట్లో ఒక 1 దినాలు ఆపప్ దాంట్లోకి వేసేసాను మేడం. సిమ్ములు 2ను. ఓకే, ప్రూవ్ చేసుకోవడానికి. ప్రూఫ్ చేసుకోవడానికి. ఇప్పుడు లేకపోయినా ఒక టైంలో లేకపోయినా ఒక టైం అన్నా చేయాలి కదా మేడం ఎవరైనా ఫోన్ సరే, చేస్తే. మీ ఇద్దరికి మీ టాపిక్ మీద గొడవ ఎప్పటి నుంచి?
అది అంత ఒక వారం నుంచి మేడం, ఈ ఈ మ్యాటర్ నుంచి అంతే. మీరు ఈ పాయింట్ అడిగినప్పుడు ఇప్పుడు ఆవిడ మీ పాయింట్ గురించి మాట్లాడుతుందా? లేదు, అదేం నా నా దాని గురించి ఏం మాట్లాడలేదు మేడం. మీ దాని గురించి గొడవ ఎప్పుడు జరిగింది సుమారుగా? నా సంవత్సరం అయిపోయింది మేడం, అది కూడా జరిగి. మీది సంవత్సరం నుంచి జరుగుతుంది, ఆవిడది మాత్రం మీకు 1 వీక్ బ్యాక్ తెలిసింది. ఇప్పుడే తెలిసింది మేడం, అంత వారమే మేడం అంతా నాకంతా. మరి మీ ప్రాబ్లం అక్కడతో సాల్వ్ అయిపోయిందా? మిమ్మల్ని నమ్మిందా మీ ఆవిడ? ఆవిడకి మీకు సంబంధం లేదని? అదే ఎవరికా వాళ్ళకా మేడం? ఆ అమ్మాయికి మీకు సంబంధం లేదని నమ్మిందా మీ ఆవిడ? అదే నమ్మలేదు అనుకున్నా. ఆ నమ్మకానే మేడం ఇప్పుడు ఫోన్ చేసి వేరే వాళ్ళంతా ఇది చేసుకొని మాట్లాడి ఇప్పుడు ఇంత వ్యవహారం చేసినది మేడం. మరి సరే సార్, ఇప్పుడు మీరిద్దరు ఇంట్లోనే ఉన్నారా, కలిసే ఉన్నారా, లేకపోతే ఆవిడ అలిగి ఏమన్నా బయటకు వెళ్ళిపోయిందా? లేదు, అలిగినా నేను ఫోన్ ఇస్తాను లేదు మేడం. అలిగింది వెళ్ళనివ్వకుండా మీరు ఇంట్లోనే ఉంచుకున్నారు. ఇంట్లోనే ఉంచున్నాను, వాటికి ప్రాణం తీసుకుంటానని చెప్పేసి ఎక్కడెక్కడో వెళ్ళిపోతాంది ఇచ్చేసి. అయినా కూడా నేను ఎక్కడ బయటకే వెళ్ళలేదు మేడం, ఇంట్లోనే పెట్టుకున్నాను. సూసైడ్ చేసుకుంటానంటుందా? అది ఎందుకు అన్నది పోయినది కూడా వెళ్ళిపోయినది మేడం. అయినా కూడా ఇరుక్కుని పోయేసి నేను ఏదో ఇది చేసుకొని వచ్చి ఇది చేసుకో. ఎందుకు సూసైడ్ ఎందుకు చేసుకుంటానంటుంది? మీరు అనుమానించారనే సూసైడా, లేకపోతే తెలిసిపోయిందని సూసైడా? అనుమానించిందనేదే. తెలిసిపోయిందని కాదు. అదే అదే కాదు మేడం, ఇప్పుడు ఫోన్ లో నేను చూసినాను కాబట్టి అనుమానం ఇచ్చినట్లే. ఇంకా ఆ ఫోన్ లో రికార్డు లేకుండా నేను ఎందుకు మాట్లాడతాను మేడం? కాదు సార్, మీకు తెలిసిందని సూసైడ్ చేసుకుంటానంటుందా, లేకపోతే మీరు అడిగారు కాబట్టి సూసైడ్ చేసుకుంటుందా? అడిగానని మేడం. అడిగారని. ఓకే, అడిగానని ఏమి లేదని నేను చెప్పినా కూడా నువ్వు అదే పనుగా నాకు అడుగుతాండవే అనేసి బ్లాక్ మెయిల్ చేస్తుంది. చేస్తాను. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది కాబట్టి నేను కుచ్చి 1 గంట 2 అడుగుతానే ఉన్నాను మేడం. సరే సార్, ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? కనిపెట్టారు, అడిగారు, తెలిసిపోయింది. సరే, ఆవిడకి ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా అని పక్కన పెడితే, ఫోన్ అయితే రిపీటెడ్ గా ఒక 2 ఇయర్స్ నుంచి మాట్లాడుతుంది ఆ వ్యక్తితో. ఈవిడికి అతనికి ఒక 10 ఇయర్స్ దాకా గ్యాప్ ఉంది. సరే, ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా అని పక్కన పెడితే, అడిగారు, మాట్లాడాను, కానీ మీ విషయమే మాట్లాడాను కాబట్టి మా ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదండి, మీరు నన్ను ఇట్లా అడుగుతారా, నన్ను అనుమానిస్తారా అంటూ ఆవిడ సూసైడ్ బ్లాక్ మెయిలింగ్ చేస్తుంది మిమ్మల్ని. అవునవును మేడం. మరి ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? మమ్మల్ని ఏం అడుగుదాం అనుకుంటున్నారు? మీ డౌట్స్ ఏంటి? అదే ఏం చేయాలి నాకు కూడా దిక్కు ఇస్తాను లేదు. నేను అదే చేయింటుందేమో, అప్పుడు అన్ని ఫోన్ లో మాట్లాడిండేది, ఏమన్నా వీళ్ళు ఎవరు ఏం జరిగిందో మధ్యలో అనేది నాకు ఇంకా అంతగా తెలియదు మేడం. సరే, తెలియదు. ఫోన్ లో అయితే మాట్లాడింది. మీరు 2 ఆప్షన్స్ ఆలోచిద్దాం సార్ ఒకసారి. ఒకవేళ నిజంగా మీ ఆవిడకి ఎటువంటి సంబంధం లేదు అనుకుందాం, కానీ ఏదో ఫోన్ లో మాట్లాడిన ఎవిడెన్స్ అయితే మీ దగ్గర ఉంది కదా, ఎవిడెన్స్ ని బేస్ చేసుకొని మరి మీ ఆవిడని ఎక్స్క్యూజ్ చేద్దాం అనుకుంటున్నారా? పోనీలో ఏ సంబంధం లేదని నమ్మడానికి మీరు రెడీగా ఉన్నారా లేదా? ఉన్నాను మేడం, నమ్మేదానికి ఒక పక్క ఉన్నాను. ఒక టైం చేయింటుందేమో అని అదొక మైండ్ లో బాగా ఇదైపోయింది సార్. మనం 2 మాట్లాడదాం. ఫస్ట్ నేను ఒకటి మాట్లాడుతున్నా. చెప్పండి. సో మీకు ఆల్రెడీ అదే 2 విషయాలు మాట్లాడదాం. ఒకవేళ నిజంగా ఆ అమ్మాయికి సంబంధం లేదు అని మన మనస్సాక్షికి మనమే చెప్పుకుందాం, ఓన్లీ ఫోన్లు మాట్లాడింది, పోనీలే అని ఎక్స్క్యూజ్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా అంటే మీరేమంటున్నారు? ఎక్స్క్యూజ్ చేస్తానండి, కానీ నా బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోయింది ఆ అమ్మాయికి అక్రమ సంబంధం ఉంది, నా బ్రెయిన్ తొలిచేస్తుందండి, అది నేను సొసైటీ కోసం యాక్సెప్ట్ చేస్తున్నానే తప్ప సహజంగా నా నరాల్లోనూ ఆ ఫీలింగ్ తోటి నేను ఇబ్బంది పడుతున్నానండి అంటున్నారు. సరే, 2వ ఆప్షన్ మాట్లాడుకుందాం. ఒకవేళ నిజమే మీ బ్రెయిన్ తొలిచేస్తున్నది ఏదైతే ఉందో ఆ డౌటే నిజం అనుకుందాం. ఎందుకంటే మీరు చెప్తున్న పాయింట్స్ కి ఆవిడ అతనితో మాట్లాడుతున్న విధానం సెట్ అవ్వట్లా. ఒకటి, మీకు 1 ఇయర్ బ్యాక్ ఒక అమ్మాయి తోటి డౌట్ క్రియేట్ చేసింది, కానీ ఆవిడకి అంతకంటే 2 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇతనితో కంటిన్యూగా మాట్లాడుతుంది. సో ఆ విషయం ఎప్పుడన్నా బయటపడితే మిమ్మల్ని పట్టుకుందామన్న ఉద్దేశంతో మీ మీద వాంటెడ్లీ ఎలిగేషన్ వేసి కూడా ఉండొచ్చు ఆవిడ. ముందే మిమ్మల్ని మీ కాళ్ళకి బంధాలు వేయడం అనమాట. అయ్యో నన్నే ఇట్లా అనుమానిస్తుంది, ఇంకా నయ్యం అటు అని మీరు ఏదో ప్రూవ్ చేసుకున్నారు, అసలు ఆ అమ్మాయితో మాట్లాడలేదు. నెక్స్ట్ మీరు ఫోన్ కూడా మీ ఆవిడకి ఒక 1 మంత్ సిమ్ కార్డులు తనకిచ్చి తన ఫోన్ లో ఇచ్చారు, అది ఎక్కడా కూడా అమ్మాయి ప్రూవ్ చేయలేకపోయింది. నిజంగా మీరు ఎవరితో సంబంధం లేదు కాబట్టి ఆవిడ ప్రూవ్ చేయలేకపోయింది. సో తర్వాత కూడా 1 ఇయర్ కంటిన్యూ అయ్యింది, ఈ 1 వీక్ బ్యాక్ ఈ విషయం తెలిసింది. సో దీంట్లో మీరు ఎంత ఎక్స్క్యూజ్ చేద్దాము అన్నా కూడా ఈ 2 టాలీ అవ్వట్లా. సో ఖచ్చితంగా వాళ్ళకి సంబంధం ఉంది అని ఫిక్స్ అవుదాం. ఇప్పుడు ఫిక్స్ అయితే ఏం చేస్తారు? ఇప్పుడు నిజము అయితే ఏం చేస్తారు మీరు? నిజమైతే నేనేమనుకున్నానంటే అతనికే చేస్తామని నేను ఫిక్స్ అయ్యాను. మీరెవరండి ఇచ్చి చేయడానికి? అక్కడ వాళ్ళ ఆవిడ ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళకు పెళ్లి అయ్యింది, వాళ్ళకు కుటుంబం ఉంది. పెళ్లి చేసే రైట్స్ మీకు ఎక్కడ ఉన్నాయి? మీ ఆవిడతో కలిసి ఉంటారా లేదా అనే రైట్స్ మీకు ఉంటాయి. కానీ
అంటే ఉండదు మేడం, కలిసి ఉండాలని ఉంది, నాకే ఉంది మేడం. విషయం కానీ తెలిసినాక వాళ్ళు కూడా వాళ్ళిద్దరికీ ఆ, అక్రమ సంబంధం ఉందని తెలిసినా మీరు కలిసి ఉమ్, ఉంటారా? కలిసి ఉండాలని ఉంది మేడం. కానీ ఏమంటే ఆ అమ్మాయి ఇష్టపడిందేమో అతన్ని, ఎలా ఇష్టపడుకుంది ఇన్ని సార్లు కాలింగ్ చేసిందా అతనికి అని చెప్పేసి నేను దానికి వాళ్ళకే ఇచ్చేస్తాము అని చెప్పి నేను అట్లా ఇచ్చేసుకోను మేడం. సరే ఇప్పుడు మీరేమంటున్నారంటే ఆ అమ్మాయికి ఉమ్, అక్రమ సంబంధం ఉన్నా పర్వాలేదండి, ఆవిడ నాతో ఉమ్, పాటు ఉండడానికి ఇష్టపడితే నేను కంటిన్యూ అవుతా, అవునవును మేడం. లేదు అతనితోనే ఉంటాను అంటే నేను ఉమ్, ఏదో ఏదో కన్యాదానం టైపులో నేనే భర్తని తండ్రిగా మారిపోయి ఆవిడ పెళ్లి కూడా ఆ, చేస్తానండి అతనితో ఆ, అంట. అవును అవును బా, మేడం, అట్లా కూడా అన్నాను మేడం. మా ఉత్తముడు. మావిడ దగ్గరే అన్నాను మేడం. సరే మరి పిల్లల్ని ఏం చేస్తారు? ఏలంటే కాదు మేడం, ఏలంటే ఆ పాపకు కూడా అక్కడ నుంచి అమ్మ నాయన సపోర్ట్ అంతగా లేదు మేడం. ఉమ్. అక్కడ కూడా అంతగా ఏం సపోర్ట్ లేదు. ఏమున్నా నేనే చేయాలి. ఇప్పుడు నేను కాన్లే ఈ తప్పుడు పని చేసేసిందని చెప్పి బయటకు నూకేస్తే అది నా పద్ధతి కాదు మేడం. అబ్బా అబ్బా అబ్బా, ఏం చేస్తారు ఇప్పుడు ఇక పెళ్లి? ఎంత సూపర్ గా ఆలోచిస్తున్నారండి మీరు. అంటే అట్లా అదే మేడం, నా మెంటాలిటీ అట్లుంది మేడం. కాదండి, ఎలాంటి అన్యాయం చేయకూడదు ఆడబిడ్డని అనేసి అప్పుడు డౌట్ నేను పడకుండా ఉంటే సరిపోయేది కదా, ఎవిడెన్స్లు గ్యాదర్ చేయకుండా ఉంటే మీరు మంచిగా ఉండేవాళ్ళు, ఆవిడేళ్ళు మంచిగా ఉండేది, ఇలా నడిచిపోయేది కదా. అవును మేడం. అది అది ఇప్పుడు కూడా పని నాకు కట్టుకొని ఎంతపడి కనిపెట్టి ఏదో పాపం అదే చేసిన మేడం. వాళ్ళకి రెడ్ హ్యాండెడ్ గా దొరికినట్టు దొరికారు మీకు. మీరేమో అవును, ఉత్తముడు అవతారం ఎత్తేసి అబ్బా మా ఆవిడకి నేను పెళ్లి చేస్తానండి అంటున్నారు. ఆ పిల్లలు ఏమైపోయేవాళ్ళు, నలుగురు పిల్లలు. అదే అదే మేడం. పిల్లలంటే మీ ఇంక నేనే ఆవిడకి చూసుకోవాలి తల్లిదండ్రులు మేడం. లేరని మీరు ఆలోచిస్తున్నారు, మీ పిల్లలకి తల్లిదండ్రులు ఉండరు కదా. అవును అవును మేడం. అదే మేడం, ఆ సిచ్యువేషన్ తోనే ఏం చేయాలనేది కూడా నాకు మైండ్ పారక్ అనేసి ఇది చేస్తాను మేడం. ఇప్పుడు ఉమ్. అందులో నలుగురు పిల్లలు ఉన్నారు మేడం. ఇంకేం పెళ్లి చేసే వయసు మేడం ఇప్పుడు ఇద్దరు పిల్లలకి. ఆ పిల్లలకి టెన్షన్ పెళ్లి లోనే చేయాలి. నేను ఇప్పుడు ఇది చేస్తాను మేడం. అదే సార్, పిల్లలకి పెళ్లి చేయాల్సిన వయసులో భార్యకి పెళ్లి చేస్తానంటున్నారు. ఇంకేం చేస్తాం మేడం, ఇది అట్లా అయిపోయింది. ఇప్పుడు ఆయన అక్కడంతా ఇది చేసుకుంటానే దాన్ని నేను ఎట్లా ఒక టైం పెట్టుకునేది, ఊర్లో ఎట్లా పారాడాలా అని చెప్పి అదొక ఫీలింగ్ మేడం. ఏంటంటే మేము మా వంశంలో మేము అట్లా పెరిగినాం కాబట్టి ఇంతవరకు మేము మా దీంట్లో మచ్చ లేదు కాబట్టి దాని నుంచి ఇట్లా ఆలోచన చేసినాను అంతే మేడం నేను. కాదు సార్, ఇప్పటికే చాలా మంది ఉత్తములను చూసాం, అందులో మీరు ఇంకా అవార్డు విన్నర్ లాగా ఉన్నారు. సరే సార్, కాసేపు సైలెంట్ గా ఉండండి, నేను ఒకసారి మళ్ళీ మాట్లాడతాను మీతో. డౌట్స్ ఏమైనా ఉంటే లాస్ట్ లో మాట్లాడుదురు కానీ. ఆ, ఏమన్నా ఉంటే మా వాడితో ఆ పాపతో మాట్లాడతారా మేడం? కాసేపు సైలెంట్ ఉండండి సార్. ఓకే మీ మేడం. ఆవిడ ఉందా అక్కడ? ఇక్కడ లేదు మేడం, ఇంట్లో ఉండదు. ఆ, ఆ, ఆవిడతో ఫోన్ ఆవిడతో కాల్స్ మాట్లాడమంటారా? అవును మేడం, మాట్లాడితే నాకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మేడం. సరే సార్, ఒకసారి మీరు లైన్ లో ఉండండి, నేను ఒకసారి మాట్లాడినాక చెప్తాను. ఆ, మీరు కాసేపు మాట్లాడకండి సార్, లైన్ లో ఉండండి. ఓకే మేడం. మౌనిక గారు, ఈ కేసు గురించి మనం మాట్లాడితే యాక్చువల్గా అసలు ఆయన ఉత్తములకే అవార్డు విన్నర్ లాగా మాట్లాడేస్తున్నారు. ఇవి సహజంగా ఆలోచిస్తే ఎట్లా అంటే అవసరం కోసం మాట్లాడుతున్నాం. ఎందుకంటే 20 సంవత్సరాల మ్యారిటల్ రిలేషన్. ఉమ్, కబుక్కుని వైఫ్ ఇట్లా చేసింది కాబట్టి వదిలేస్తాను అంటే ఈయన లైఫ్ రోడ్డు మీదకే వస్తది. అవును. అయినా కూడా ఈయన ఆవిడకి ఒకవేళ ఇష్టం లేకపోతే ఎవరిష్టమో ఆ వ్యక్తికే ఇచ్చి పెళ్లి చేస్తానండి అంటే అది జరిగే పని కాదు. ఈయన డైవర్స్ ఇవ్వాలి, ఆ వ్యక్తికి అక్కడ డైవర్స్ అయ్యి ఉండాలి. ఈయన తీసుకెళ్ళి అక్కడ ఉంచేస్తే అక్రమ సంబంధం కింద లెక్క. నెక్స్ట్ పెళ్లికి వచ్చిన నలుగురు పిల్లలు ఉంటే ఉమ్, ఆవిడ గురించి, ఆ పిల్లల గురించి ఆలోచించాల్సిన పోయి ఆవిడ గురించి ఆలోచించేంత సీను కొంచెం డౌట్‌ఫుల్‌గా ఉంటాయి. క్యారెక్టర్‌నే డౌట్ పడేసేలాగా ఉంటాయి. దీన్ని ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏంటి? నిజంగా అంత మంచి వ్యక్తి కాబట్టి ఆయన చేయాల్సిన పనేంటంటే, ఆవిడ ఇమ్మెచ్యూర్డ్‌గా చేసిన పని. ఒక చిన్న పిల్ల మిస్టేక్స్ తోటి లేకపోతే అవతల వ్యక్తి ట్రాప్ చేస్తేనో, టైమ్ పాస్‌తో జరిగిన వ్యవహారం అయ్యుండొచ్చు ఎక్కువ. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఆవిడ బ్రెయిన్‌ని మార్చటం ఎట్లా? తిన ప్రేమ తెలియచేసి, ఈయన వాల్యూ తెలియచేసి, నలుగురు పిల్లలకి తనకి ఆవిడ చాలా అవసరం. అవును. ఆవిడని ఆవిడ కోసం ఆవిడని వదిలేస్తే నలుగురు పిల్లలు అన్యాయం అయిపోతారు. వాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వాలి. రేపొద్దుట ఆ వచ్చే కుటుంబాల దగ్గర వీళ్ళు గౌరవంగా ఉండాలి అంటే వీళ్ళిద్దరూ కలిసి ఉండాలి కదా! సో, ఈ విషయాన్ని ఈయన యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటే ఆ బ్రెయిన్‌లో తొలిచేస్తుందని కాసేపు అన్నారు. తర్వాత ఒకవేళ ఆవిడకి ఇష్టం ఉంటే యాక్సెప్ట్ చేస్తానంటున్నారు. ఇవన్నీ మిక్స్‌డ్. సో, ఖచ్చితంగా ఈయన రియలైజ్ అవ్వాల్సిందేంటంటే, ఈవిడని అలా పంపించటం కుదరదు. ఆవిడ ఉంటాను అంటే ఇది రిపీట్ అవ్వకుండా చూడాలి. పిల్లలకి వీళ్ళిద్దరి అవసరం ఉంది. అవును. వీళ్ళిద్దరూ కలిసుండి చేయాల్సిన కార్యక్రమాల టైంలో ఈయన ఎళ్ళి కొత్త కార్యక్రమం చేస్తానంటే యూజ్ లేని వ్యవహారంతో పాటు సొసైటీ కూడా డ్యామేజ్ అయ్యే సిట్యుయేషన్ ఇది. సో, ఈ పొజిషన్‌లో వీళ్ళకి చేయాల్సిన పనేంటంటే ఖచ్చితంగా ఒకసారి ఆ అమ్మాయితో మాట్లాడితే అవును. మేబీ ఆ అమ్మాయి లేదండి నేనెప్పుడు ఏ తప్పు చేయలేదంటే ఈయన ఆవిడని యాక్సెప్ట్ చేసి ఇంక ఈ టాపిక్కే రాకుండా ఉండి ఆవిడతో లాస్ట్‌గా ఒక మాట అనాలి. ఎందుకంటే ఇంకెప్పుడు అతనితో నువ్వు మాట్లాడొద్దు. ఎదురుపడినా మాట్లాడొద్దు ఏమొద్దు. ఎందుకంటే దానివల్ల మన 6 ప్రాణాలు అవును. సొసైటీలో డ్యామేజ్ అయిపోతున్న సిట్యుయేషన్. నేనెప్పుడు తప్పు చేయలేదు. నువ్వు తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. ఆ పొజిషన్‌లో మనిద్దరం కలిసుందాము అంటే మేబీ ఆవిడ ఈ సూసైడ్ టెండెన్సీలు ఇవన్నీ ఆపేసి కలిసుంటే గనక
పిల్లలకు కూడా వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ దారిన వాళ్ళు పంపించినాక వీళ్ళ పంచాయతీ ఏంటనేది ఒక 60 ఏళ్ళు అప్పుడు మళ్ళీ అప్పుడు టైం కుదిరి వీళ్ళిద్దరు చేసుకోవాలనుకుంటే అప్పుడు పంచాయతీ చేసుకోవాలి తప్ప ఈ సిచ్యుయేషన్లో పంచాయతీ వేస్ట్. ఎందుకంటే ఆవిడకి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు, ఎవరింటికి పారిపోయి వెళ్ళలేదు. ఈ నిజంగా వాళ్ళు ఎవరు ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళి ఉండలేదు, ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ ఒక కుటుంబం అవును. ఉంది కాబట్టి. సో ఇంత 5 పిల్లలు ఉన్న అమ్మాయిని తీసుకెళ్ళిపోయి ఎంటర్టైన్ చేసే అంత సీను వాడికి ఉండదు. ఏదో టైం పాస్గా మాట్లాడుకున్న వేషాలు ఇవన్నీ. మేబీ ఇతను కూడా మంచోడు కాబట్టి భార్యని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి మనం ఒకసారి ట్రై చేద్దాం, వాళ్ళ ఆవిడకి ఫోన్ ఓకే. చేసి చూద్దాం ఆవిడ రియాక్షన్ ఎలా ఉంటుందో, దాన్ని బట్టి మళ్ళీ ఈయనతో మాట్లాడదాం మనం. ఓకే. వెంకటేష్ గారు మీ ఆవిడతో ఒకసారి మాట్లాడి మళ్ళీ మీకు ఫోన్ చేస్తాం సార్. ఒకసారి మీ వైఫ్ నెంబర్ ఇవ్వండి మాకు. తీసుకోండి మేడం. అట్లా అట్లా కలపాలని నేను ఏమంటే నాకు ఈ డౌట్ క్లియర్ అయ్యి ఏం లేదు సార్, మీరు యాక్సెప్ట్ చేద్దరు కానీ నేను మాట్లాడతాను మళ్ళీ మీతో. అవును మేడం, ఓకే చేస్తాను మేడం. 91 మేడం. సార్ ఒక్క నిమిషం, కాన్ఫరెన్స్ కాల్ కలుపుతారా మీ ఆవిడది? కలుపుతాను లేదు మేడం, కలపండి. మీరు ఇద్దరు మాట్లాడేదానికి బాగుంటుంది మేడం. అట్లాగే సార్. నాకు ఇంకా డౌట్ మీరు ఇది క్లియర్ చేస్తే మీ జన్మలో తెలుసుకుంటారు మేడం. ఇట్లా వాళ్ళు మాకు సాల్వ్ చేస్తారప్ప అనే టెన్షన్ లేకుండా ఉంటారు మేడం. సార్ మీ ఆవిడది కాన్ఫరెన్స్ కాల్ తీసుకుందాము, కలపండి సార్. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. హలో. హలో, ఉన్నారు మేడం, చేస్తాను మేడం. అలాగే సార్. ఓకేనండి. మీ వైఫ్ పేరేంటండి? రత్నం మేడం. రత్నం. రంగరత్న. ఏమండి? రంగరత్నం మేడం. రంగరత్నం, మీరు వెంకటేష్. అవును మేడం. ఓకే సార్. చేస్తా ఉన్నాడు మేడం, ఒక నిమిషం మేడం. అలాగే సార్, అలాగే పర్లేదు. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. చెప్పండి. బిజీ అని వస్తాను మేడం ఫోన్ మేడం. మీరు ఒక 2 minutes టైం తీసుకోండి, పర్లేదు. అదే మీకు అడగదామని ఒక మాట మేడం. అలాగే పర్లేదు సార్, ఎందుకంటే కంప్లీట్ చేద్దాం. అవును మేడం, అలాంటిది ఒకటి నాకు కంప్లీట్ చేస్తే జీవితాంతరం ఇబ్బందిగా ఉంటుంది. ఎలాంటి నేను ఇటు పెట్టుకునే కూడా మనశ్శాంతి లేదు మేడం మా పాపని. అదే సార్, అదే. అదే దాని నుంచి ఇంత ప్రాబ్లం పడతాను. ఏమంటే నేను ఇన్ని తూర్లు కాల్ చేసి మాట్లాడిండే వాళ్ళు ఏమన్నా చేసింటారేమో అనేది ఒక ఇదే ఫీలింగ్ పడిపోయాను మేడం నాకే. సరే, మీరు అయినా కూడా యాక్సెప్ట్ చేస్తాను అన్నప్పుడు ఇంకా బ్రెయిన్ లోంచి అది తీసేద్దరు సార్. ఆ అమ్మాయి నేను లేదండి నా భర్తతో కాదు సార్, లేదు నా భర్తతోనే ఉంటాను అంటే మీరు కనుక ఖచ్చితంగా అట్లాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా క్లియర్ చేసేసుకోండి. ఇంకా ప్యూర్గా ఈ రోజు నుంచి కొత్తగా స్టార్ట్ చేద్దరు కానీ. చేస్తాను మేడం, వాళ్ళే చేస్తాను ఉన్నాను మేడం. ఓకే. ఓకే. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with. అమ్మ మేడం గారు మాట్లాడతారు, మాట్లాడండి. చెప్పండి మేడం. రంగరత్నం గారు, అడ్వకేట్ రమ్యాని మాట్లాడుతున్నానమ్మా. చెప్పండి మేడం. ఏంటమ్మా ప్రాబ్లమ్ వెంకటేష్ గారికి మీకు? ఆయన మీరంటే చాలా ఇష్టపడుతున్నాడు, భార్య అంటే ప్రాణం ఇచ్చేలాగా ఉన్నాడు. ఏం జరిగింది? మేడం ఏం లేదు మేడం, నాకే కొంచెం ఏమంటే మా ఆయన మీద కొంచెం ఇది అయ్యి మేడం వేరే అబ్బాయితో ఫోన్ చేసి అడిగినాం మేడం. అంతే. ఏమని అడిగారమ్మా? అది ఇట్లా వేరే వాళ్ళు రిలేషన్స్ లో అడిగినాం మేడం. మీ ఆయనకి వేరే సంబంధాలు ఏమైనా ఉన్నాయా అని అడిగావు? అవును మేడం. రోజుకి 20 సార్లు 10 సార్లు ఫోన్ చేయాల్సిన అవసరం ఏముందమ్మా? ఏం లేదు మేడం, మామూలుగానే మాట్లాడినాను, అట్లా ఏం లేదు మేడం. సరే అమ్మా, ఇప్పుడు మీకు 4 పిల్లలు అంట, నిజమేనా? అవును మేడం, 4 పిల్లల్లో. మీరు ఎన్ని సంవత్సరాలు అయింది మీ పెళ్ళై? నాకు 19 సంవత్సరాలు ఏమయ్యింది మేడం. ఓకే అమ్మా, మరి ఇప్పుడు 19 సంవత్సరాల భర్త మీద అనుమాన పడితే నీకే పూర్తి హక్కులు ఉంటాయి కదా. మీ ఆయన్ని 4 పీకి ఏంటయ్యా నువ్వే పలానా ఆమెతో మాట్లాడుతున్నావు అని అడిగే హక్కు నీకుంది. ఎవరినో పక్కింటి వాళ్ళని ఎదురింటోళ్ళతో అన్నేసి సార్లు మాట్లాడాల్సిన అవసరం ఏముందమ్మా? కాపురం నాశనం అయిపోద్ది కదా. అదే మేడం, నాకే తెలియక ఇట్లా చేసినా మేడం. మరి ఏం చేద్దాం ఇప్పుడు? మీ ఇద్దరు కలిసి ఉంటారా, లేకపోతే నీకు ఇష్టం అంటే మీ ఆయన నీకేం కావాలంటే అదే చేస్తానంటున్నాడు మీ ఆయన? లేదు మేడం, నాకు నా భర్త కావాలా. సూపర్. మరి ఏం చేద్దాం ఇప్పుడు? ఇంకోసారి అట్లా ఫోన్లు మాట్లాడతావా? లేదు మేడం, నిన్న రేతులుగా చెప్పినాం మేడం నా భర్తకి. లేదు ఇంక మాట్లాడేది ఊనే గాని. ఏం మరి సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటానికి బెదిరిస్తున్నావంట? లేదు మేడం, ఏం బెదిరిస్తానులే, అదే మాటలు ఒకతర గలీజ్ మాటలు అన్ని తిడతాను దానికి మేడం. తాను ఉండలే మేడం నాకు. అదేలేమ్మా. కాదమ్మా, నీవు ఇప్పుడు నీ పిల్లలే పెళ్లిళ్ళకి వస్తున్నారు, దగ్గర మీరిద్దరు మీ చేతి మీద కదా వాళ్ళిద్దరికి కార్యక్రమాలు చేయాలి, వాళ్ళ 4గురికి. ఇప్పుడు మీరిద్దరు పోట్లాడుకుంటే ఎంత అసహ్యంగా ఉంటదమ్మా. బయట నుంచి వచ్చే కుటుంబాల ముందు గౌరవం పోదు వాళ్ళకి. చెప్పినా మేడం, అంటే మాట్లాడింది ఇంకేమీ లేదు అంటే మైండ్ లో కిడ్ చేసుకొనేసి నాతో టార్చర్ పెడతాం మేడం నైట్ అంతాను. కానీ మాట్లాడడం తప్పు కదమ్మా. ఆయన బాధ ఆయనకు ఉంది.
సరే ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు అవును ఇంకా ఇంకా మేడం. ఇక్కడ నుంచి అదే మాట్లాడడం పూర్తిగా మానేస్తావా? అవును మేడం, మానేస్తాను. అంటే నాకు అట్లా ఉద్దేశం కూడా లేదు మేడం. నా భర్త నాకు ఆపొద్దు, నేను ఇట్లా వెళ్ళొచ్చేసి పెళ్లి చేసుకున్నా మేడం నా భర్తతో ఇష్టపడి. ప్రామిస్ చేస్తావా నువ్వు? దేవుడి మీద ప్రామిస్ చేస్తావా? ఇక నుంచి ఆ వ్యక్తితో మాట్లాడనండి, మా ఆయన ఎట్లా చెప్తే ప్రామిస్ కాదు అట్లాగేనండి అని. మేడం, నా బిడ్డల మీద, నా భర్త మీద కూడా ప్రామిస్ చేస్తాను మేడం. మీ ఆయన లైన్ లోనే ఉన్నాడు, చెప్పమ్మా. ఆయనకి నమ్మకం కలిగేలాగా నేను మీ ఆయనతో మాట్లాడతాను. ఆ, చెప్పమ్మా. చెప్ప ఆ. ఏ అంటే నేను రేత్రే చెప్తా కదా నీకు. చెప్పుటి కాదు మేడం వాళ్ళకి ఆ రోజు మనం ఫోన్ చేసాం కదా, ఆ, దానికి ఇంకేలా ఫోన్ ఎత్తుకున్నా ఉంటే బాగుండదు మేడం వాళ్ళు అని చెప్పేసి ఫోన్ ఎత్తి ఇంకా ఏమన్నా ఉంటే ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసుకొని నీ దగ్గర లైన్ గెలుపుకొని ఇంకా నీ దగ్గర కొంచెం ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే నాకు కొంచెం మైండ్ అప్సెట్ కాకుండా ఇంకా ఉంటుంది అని చెప్పేసి నేను మేడం వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాను, నీకు కూడా మాట్లాడమని చెప్పి చెప్తున్నాను. నువ్వు చెప్పినట్టు కూడా మేడం వాళ్ళకి నేను చెప్తున్నాను, అడుగు ఇట్లా అంటాను మేడం అనేసి. అవునవును. ఏం తేడా ఏం చెప్పలే. ఏమంటే నాకు నేను ప్రాణంగా పెట్టుకోలే దాన్ని నేను రేపు రిపీట్ కాకూడదు అనేసి ఉద్దేశంతోనే లాస్ట్ మేడం వాళ్ళకి చెప్పి మీరు మాట్లాడండి మేడం. రంగరత్నం గారు, నేనేం మాట్లాడమన్నాను మీ ఆయనతోటి? ఇక నుంచి ఈ మిస్టేక్ చెయ్యనండి, ఇప్పటిదాకా అయిపోయిన దానికి క్షమించండి, మన ఇద్దరం ఇక నుంచి హ్యాపీగా ఉందాం, మన ఇద్దరం పిల్లలకి చేయాల్సిన కార్యక్రమాలు చేద్దామని ప్రామిస్ చెయ్యమ్మా అని అడిగాను. అవును మేడం. చెయ్యమ్మా. ఏలంటే మేడం మేము ఇద్దరు చదువుకోని వాళ్ళు కాదు మేడం అంతగా ఎక్కువ. అదే కనీసం నమ్మకంగా ఒక మాట చెప్తే నేను మీతో మాట్లాడతాను. మేడం నా భర్త అంటే నాకు ప్రాణం మేడం, నాకేమి నోట్ లేకుండా చూసుకోన్నాడు. అసలు పుట్టినింటి కూడా ఇది చేయండిలే మేడం నాకు. అదేనమ్మా, మీ ఆయన ఇందా నుంచి అదే బాధపడుతున్నాడు తెలుసా? నా భార్య ఇట్లా అదే నేనేదో మేడం. కోపడ్డానని, బాధలో కోపడ్డానని బయటికి వెళ్ళిపోయిందండి, ఏదన్నా చేసుకుంటే ఎట్లాగా, తన కుటుంబం ఎవ్వరు లేరు నేను తప్ప, తనకి ఏం జరిగినా నేనే తండ్రి పాత్రలో ఉండి చెయ్యాలి, నేనే భర్తని అని ఆయన మాట్లాడుతుంటే మాకే చాలా ఆశ్చర్యం వేసింది. ఇంత అన్యోన్యమైన దంపత్యం అనవసరంగా ఏదో చిన్న చిన్న ఫోన్ కాల్స్ వల్ల పాడైతే బాగోదు కదమ్మా. మీరంటే మేడం, మీ నేను ఆయన అదే చాలా చెప్పి- ప్రాణంగా మాట్లాడుతున్నాడు, ఆవిడ లేకుండా నేను ఉండలేనండి, తనకేం మీ ఆయన అన్న మాట ఏంటో తెలుసా? రంగరత్నం గారు ఒకసారి వినండి. మా ఆవిడకి ఏం కావాలో అడగండి మేడం, అది చేసి పెట్టి నేను నా పిల్లలకు కూడా ఏ దారన్నా చేసి చచ్చిపోతాను, కానీ మా ఆవిడని అట్లా సింగిల్ గా వదలనండి, తనకి ఎవ్వరూ లేరు నేను తప్ప అని మాట్లాడుతున్నాడు ఆయన. అందుకు నేను మీతో మాట్లాడాను తెలుసా? ఇంత మంచి హస్బెండ్, ఇంత మంచి వైఫ్, అనవసరంగా చిన్న అనుమానంతో ప్రాబ్లం కంటిన్యూ అయ్యి లైఫ్ స్పాయిల్ అవుతుందని నా బాధ. నా భర్త మీద ప్రేమతో ఇది చేసినా మేడం, అంతే, ఇంకేమి లేదు మేడం. అదేనమ్మా, ఒకసారి ఇంకెప్పుడు ఇట్లా చేయనండి, మీరు ఎలా చెప్తే అలా అని మీ ఆయనతో మాట్లాడితే నాకు కొంచెం నమ్మకంగా ఉంటది, మీ ఆయనకి నమ్మకంగా ఉంటది. సరే మేడం, చెప్తాను. చెప్పమ్మా. చెప్పు. నీ మీద పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తానని, ఎందుకు ఫోన్ చేసేదే గానీ మాట్లాడేదే గానీ ఏమి చేయలేదు. అలాగే నువ్వు ఎప్పుడు సూసైడ్ అటెంప్ట్ కూడా చేయనని చెప్పాలా? లేదు మేడం, చేయలేదు. ఓకే. వెంకటేష్ గారు మీతో మాట్లాడతారు. చచ్చిపోతే ఒకవేళ నా భర్తతోనే చచ్చిపోతా మేడం. ఓర్ని, అసలు ఇద్దరు బతకమని ఏం అడుగుతుంటే ఇద్దరు కలిపి చచ్చిపోతాం అంటారేంటి? లేదు మేడం, ఉండే ఒకరికొకరు ప్రాణమే ఉంది మేడం, కానీ ఈ ఫోన్ కాల్ ఇంకా నాకు కొంచెం ప్రాబ్లం మెయిన్ చెట్ ఇది అయిపోయింది మేడం. వెంకటేష్ గారు, ఇప్పుడు మన షో తరపు నుంచి మీ ఆవిడ మీకు ప్రాణంగా ప్రామిస్ చేసి చెప్తుంది, ఇంకెప్పుడు జీవితంలో మాట్లాడనండి, నేను మాట్లాడింది కూడా మా ఆయన మీద దీంతో కనుక్కోవడానికి ఫోనులు చేశాను, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు మాట్లాడను అంటుంది. మా తరపు నుంచి మీరు పూర్తిగా అమ్మాయిని అయితే నమ్మొచ్చు, ఎందుకంటే ఆవిడ మాట్లాడిన మాటల్లో వైబ్రేషనే మాకు అర్థమవుతుంది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అని. ఆ అమ్మాయి మీరు లేకుండా అమ్మాయి బతకలేదు, ఎందుకంటే ఆవిడ ఒక మాట అన్నది, నా తల్లిదండ్రుల కంటే నా భర్తే నన్ను బాగా చూసుకున్నారండి, నా తల్లిదండ్రులకు ఎవరు లేరు, నాకు ఉన్నదే భర్త, ఆయన లేకుండా నేను ఎలా బతుకుతానని. అట్లా అన్న అమ్మాయిని మీరు ఎంత ప్రేమగా మాకు ఇందక్కడి నుంచి అమ్మాయి గురించి గొప్పలే చెప్పారు. మరి అది చిన్న మిస్టేక్ చేసింది అనుకొని క్షమించేయడం మీ ఉత్తమ తత్వం అండి. మీరు కనీసం ఆ ప్రాసెస్ లో అమ్మాయిని క్షమించమని మా రిక్వెస్ట్. ఇక మీ బ్రెయిన్ లో ఏదన్నా చిన్న డౌట్ ఉన్నా కూడా దయచేసి అది క్లియర్ చేసేయండి. నెక్స్ట్ మా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు అది బ్రెయిన్ లో పెట్టుకొని ఆ పిల్లని మానసికంగా గానీ మాటల ద్వారా గానీ తిట్టొద్దు. మీరు అట్లా అనటం వల్ల అమ్మాయి ఇంకా ఫ్రీజ్ అయిపోయి భయపడుతుంది, అరే మా ఆయన ఏంటి నన్ను అనుమానించాడు అని. సో ఇప్పుడు ఆవిడ ఇంకెప్పుడు అట్లాంటి మిస్టేక్ చెయ్యదు, మీకు ప్రామిస్ చేసింది, మాకు ప్రామిస్ చేసింది. అలాగే మీరు కూడా ఆ అమ్మాయిని ఇందాకటి దాకా మీరు ఎంత ప్రేమగా మాట్లాడారో అమ్మాయి గురించి గొప్పగా, అలాగే మాట్లాడండి. మీరు ప్రేమ అంతా మనసులో పెట్టేసుకొని ఆవిడ ఇంటికి రాగానే మీరు అనుమాన పడుతూ తిడుతూ ఉంటే అమ్మాయికి భయం వేస్తుంది కదా. ఇక నుంచి మీరు మా పర్సనల్ రిక్వెస్ట్, మీరు ఆ అమ్మాయిని తిట్టొద్దు, ఏమీ అనొద్దు.
ఈ క్షణం నుంచి మీ బ్రెయిన్ లోంచి ఈ రెండు తీసేయండి సార్. మీరిద్దరు అన్యోన్య దంపతులుగా ఫ్రెష్ గా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. అవునవును మేడం. సరేనా? ఆల్ ది బెస్ట్ అండి. జాగ్రత్తమ్మ. ఓకే. జాగ్రత్తమ్మ రంగరత్నం గారు. మీరు మాకు మాట ఇచ్చారు. మళ్ళీ మీ ఆయన దగ్గర నుంచి మాకు ఫోన్ రాకూడదు. ఇది ఎప్పుడో ఫోన్ చేశారు ఆయన 1 వీక్ బ్యాక్ ఎప్పుడో. మాకు ఇవాళ ప్రోగ్రామ్ ఉండడం వల్ల మీతో మాట్లాడాం తల్లి. ఈ ఆల్రెడీ రాత్రే ప్రాబ్లం సాల్వ్ అయినా హ్యాపీయే. హలో చెప్పండి. అడుగు మేడం ఏంటి? మేడం, చెప్పమ్మా. అదే మేడం, నేను అది కూడా చెప్తాను. నాతో కావాలంటే ఒక తిట్టు, నువ్వు బాధపడొద్దు అని చెప్తాను మేడం. భోజనం తినలేదు, ఏమి తినలేదు మేడం, ఏడ్చుకుంటూ ఉంటాడు మేడం. ఏమయ్యా వెంకటేషు, నువ్వు మళ్ళీ ఇదొక ట్విస్ట్ ఆ ఇంట్లో. నువ్వు తినపోతే ఆవిడ ఏడుస్తుంది. నువ్వు ఆ ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎట్లా అమ్మా? కాదు మేడం, నేను ఫ్యామిలీతో వారిని మీరు మీ ప్రేమలో సూపర్. ఇద్దరు నిజంగా అమ్మా ఈ మధ్య కాలంలో ఇంత అన్యోన్యమైన దంపతులు మీ ఇద్దరినే చూస్తున్నాను తల్లి. ఎవరి దిష్టి తగలకూడదు. హ్యాపీగా కలిసి ఉండండి. ఆ వెంకటేష్ గారు కాస్త రోజు భోజనం చేయండి. మీరు ఏడుస్తూ అట్లా కూర్చుంటే ఆ పిల్ల విలవెల్ల ఆడిపోతుంది. అదే మేడం, ఆ పాప మీద ప్రాణం పెట్టుకునే కదా మేడం ఇట్లా పని చేసిన, ఇట్లా బాగుండే పాపకి ఎట్లా బుద్ధి అని చెప్పేసి దానికి బాధపడి అయ్యో ఇది ఇప్పుడు మీరు మమ్మల్ని నమ్మారు, మేము చెప్తున్నాం. ఆ అమ్మాయి ఎట్లాంటి మిస్టేక్ చేయలే. ఏదో మీ గురించో దేని గురించో ఏదో మాట్లాడింది, ఇంకెప్పుడు మాట్లాడదు. ఒకరికి ఇంకో ఛాన్స్ అయితే ఇవ్వాలి కదా ప్రతి మనిషికి. ఇవ్వండి. ఇది ఉన్న 4 పిల్లల్ని ఒక దారి చేసి మీరిద్దరు ఇంతే అన్యోన్యంగా హ్యాపీగా ఉండండి. సరేనా? ఆల్ ది బెస్ట్ అండి. జాగ్రత్త. జాగ్రత్త అమ్మ రంగరత్నం గారు. మీ ఆయన్ని బాగా చూసుకోండి. వెంకటేష్ గారు మీ ఆవిడ బాగా చూసుకోండి. సరేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెప్పండి రమ్య గారు. మోనికా గారు, మనం ఈ కేసు గురించి మాట్లాడితే 20 ఏళ్ల కాపురం దగ్గర. సో ఎక్కడో చిన్న డౌట్స్ అవును. ఎప్పుడన్నా కానీ ఇన్ని సంవత్సరాలు నడిచిపోయిన వాటిలో ఎక్కడైనా వస్తూనే ఉంటాయి. హస్బెండ్కి ఏదో డౌట్ ఉంది, ఎవరితోనైనా సంబంధం ఉందేమో అని మాట్లాడానండి అని ఈవిడ. పక్కింటికి వెళ్ళాడు కాబట్టి భోజనాలకు వెళ్ళారండి, వెళ్ళిన దానివల్ల నాకు డౌట్ వచ్చి ఆ ఎంక్వైరీ చేస్తున్నానండి అని ఆవిడ. కానీ ఇద్దరూ కూడా ఎట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా కూడా ఒకళ్ళనొకళ్ళు వదులుకునే సిచ్యుయేషన్లో లేరు. అవును. అదేనండి దాంపత్య బంధం అంటే. మిస్టేక్స్ లేకుండా ఏ మనిషి ఉండరు. అంత పర్ఫెక్ట్గా ఉండడానికి అక్కడ దేవతలకే సెట్ కాలేదు ఏ స్టోరీ అయినా మనం చదివితే. ఆ మిస్టేక్స్ని ఓవర్కమ్ చేసి నిలబెట్టుకున్న వాళ్ళే అద్భుతమైన ఆదర్శ దంపతులు. వీళ్ళిద్దరూ ఆదర్శ దంపతుల కిందే లెక్క. ఎందుకంటే ఒకళ్ళనొకళ్ళు వదిలి ఉండలేకపోతున్నారు. ఆయన భోజనం చేయకపోతే ఈవిడ తట్టుకోలేకపోతుంది. ఈవిడ ఎందుకు మాట్లాడిందా, కాస్తన్నా నాతోనే షేర్ చేసుకోవచ్చు కదా అని ఈయన ఇదైతే ఆవిడ సూసైడ్ అటెంప్ట్కి వెళ్ళడం, ఇదంతా కొంత వాళ్ళ ప్రేమను ఇంకా ఎక్కువ చూపిస్తానికే కనిపిస్తుంది మనకి. మేబీ ఇద్దరిని ప్రాబ్లమ్ సాల్వ్ చేసాము, వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు. అసలు మనం అనవసరం లేదు, ఉంటారు ఖచ్చితంగా. అదే ఎక్స్పెక్ట్ చేశాం కాబట్టి అట్లీస్ట్ ఆ 4 పిల్లలకి వీళ్ళిద్దరూ ఉండి చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళ కుటుంబానికి మనషో తరపున ఆల్ ది బెస్ట్. అంతే. ఓకేనండి, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.